మనసులోని మాట అక్కినేని నట జీవిత చరిత్ర శ్రవణ సందేశం 7వ భాగం. గూడవల్లి రామబ్రహ్మం గారు మాయాలోకం పేరుతో జానపదం చిత్రం ఆరంభిస్తున్నారు. అందులో రాకుమారుడి పాత్ర ఉంది. సీతారామ జననంలో కొత్త కుర్రాడు రాముడి వేషం వేస్తున్నాడని విని ఆయన ఎవరా కుర్రాడు, ఎలా ఉన్నాడు అని బలరామయ్య గారిని అడిగి నన్ను చూస్తాను అన్నారు. చూశారు. నేను నమస్కారం పెట్టలేదు. పెద్దవాళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలన్న సంస్కారం నాకు లేదు, తెలియదు కూడా. నా ప్రవర్తనకి రామబ్రహ్మం గారు కాస్త చిరాగ్గా చూసి ఎవడయ్యా వీడు అని అడిగాడు. మీవాడే అన్నారు బలరామయ్య గారు. అంటే మీ కులం వాడేనని సూచన. అందుకేనా అంత అన్నారు రామబ్రహ్మం గారు నాకు పొగరుందన్నట్లు. దాంతో నాకు ఆ వేషం ఎవరేమో అనుకున్నాను. అయితే బలరామయ్య గారు మసూదన్ రావు గారు నా గురించి చెప్పారు. పల్లెటూరి వాడు, పద్ధతులు తెలియవు, అంతేగాని పొగరబోతు మాత్రం కాడు, చాలా మంచి కుర్రాడు, వృద్ధిలోకి రావాల్సిన వాడు. మీరు పెద్ద మనసుతో మన్నించండి, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, మీరు ఆ వేషం ఇచ్చి ప్రోత్సహించండి అన్నట్టుగా నా తరపున మసూదన్ రావు గారు సంజాయిషి చెప్పుకున్నారు. చల్లపల్లి రాజా వారు నేను వేసిన నాటకాలు చూశారు గనక ఆయన కూడా నా గురించి రామబ్రహ్మం గారికి చెప్పారు. సంస్కారం తెలియకపోవడం చేత, నమస్కారం పెట్టకపోవడం చేత ఇంతమంది పెద్దలు నా గురించి చెప్పవలసి వచ్చింది. పెద్దవాళ్ళు కనిపిస్తే వినయ విధేయతలతో నమస్కారం పెట్టి గౌరవించాలని తెలుసుకోగలిగాను. ఆ పక్వ దశలోనే ఉన్న జీవితానికి ఇలాంటివి తెలియాలంటే నిదానంగా తెలుస్తాయి. అనుభవమే పాఠాలు చెబుతుంది. ప్రతిదీ అనుభవించవలసింది. ఆ అనుభవంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు. మొత్తానికి నాకు పాత్ర లభించింది మాయాలోకంలో. అక్కడ కూడా అందరూ పెద్దవాళ్లే, సమవయస్కులు లేరు. గోవిందరాజులు సుబ్బారావు గారు, కన్నాంబ గారు, లంక సత్యం గారు, సిఎస్ఆర్ గారు, గిడుగు సీతాపతి గారు, ఇలా ఎందరో ఆరుతేరిన నటుల మధ్య నేను. అక్కడంతా క్రమశిక్షణ. గంట కొట్టేవాడు. గంట కొడితే భోజనానికి వెళ్ళాలి, మళ్ళీ గంట కొడితే రావాలి. స్కూలు నడిపినట్టే నడిపారు. రామబ్రహ్మం గారు 4-5 రోజులు పనిచేసిన తర్వాత రామబ్రహ్మం గారికి నా పట్ల వాత్సల్యం కలిగింది, ప్రేమ పెరిగింది. భోజనానికి ప్రత్యేక వంటశాల ఉన్న రామబ్రహ్మం గారు తన ఇంట్లోనే భోజనం పెట్టేవారు. నన్ను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆయన భార్య ఎంతో ప్రేమతో ఏం కావాలో పెట్టి ఆదరించారు. రామబ్రహ్మం గారిది మంచి భాష. ఆయన పత్రిక నడిపారు. మాలపిల్ల, రైతు బిడ్డ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. నాటకాల్లో సంభాషణలు చెప్పినప్పుడు ఆ భాష వేరు, అది బాగానే చెప్పొచ్చు. కానీ మామూలుగా మాట్లాడినప్పుడు ఆ భాష రాదే. వ్యవహారంలో గ్రామీణ భాషే వస్తుంది. పెద్దవాళ్ళ సాంగత్యంతో భాషా సంస్కారాలు అలవడతాయి. ప్రత్యేకంగా అభ్యసించనక్కర్లేదు. షూటింగ్స్లో రామబ్రహ్మం గారు, ఒరే నాగు, గోవిందరాజులు గారు గొప్ప నటులు, ఆయన ఏమైనా సలహా ఇస్తే విను, ఆయన చెప్పినట్టు చెప్పు అని చెప్తే నా సంభాషణ ఆయన చెప్పినట్లుగా అలా చెప్పేవాడిని. ఏమిట్రా అంత లాగుడు, మామూలుగా చెప్పు, ఆయన ముందు ఏదో అన్నానని అదే పట్టు కూర్చుంటావేం అని మళ్ళీ ఆయన నన్ను మందలించేవారు. నేను కొత్తవాడిని, చిన్నవాడిని, అంచేత అందరూ నాకు సలహాలు చెప్పేవారు. వినకపోతే ఏమనుకుంటారో ఒక్కొక్కరిదే ఒక్కొక్క విధానం. అన్నీ విని నా ధోరణిలో నేను చేసేవాడిని. దైతా గోపాలం గారు నాకు ధర్మపత్ని సమయంలో తెలుసు. ఆయన కాంచనమాలకి సంభాషణ నేర్పేవారట. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సాంఘిక నాటకాల్లో వేషాలు వేశాను కాబట్టి ఆ ధోరణి నాకు అలవాటే. రామబ్రహ్మం గారు ఆ ధోరణిలోనే చెప్పమనేవారు. పెద్ద పులుల మధ్య మేక చెక్కుని నెక్కుకు రావాలి. ఆత్మబలం, ధైర్యం ప్రోత్సహించాలి. మాయాలోకంలో నేను బాగున్నానని, బాగా చేశానని అన్నారు. జానపద కథ కనుక 3 భార్యలను చేసుకుంటాడు శరాబందిరాజు. మొదటి రోజు షూటింగ్లో శాంతకుమారి గారు అన్నారు, ఇదేమిటి నా పక్కన కుర్రాడని చేశారు అని. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఘట్టంలో వస్తారు. వయసులో యశ్వరలక్ష్మి మాత్రం నాకంటే చిన్నది. శాంతకుమారి గారు, రాజమ్మ గారుల పక్కన నేను తమ్ముడిలా కనిపించిన కథాబలం వలన అదేదో పెద్ద లోపం అనిపించలేదు ప్రేక్షకులకి. సశేషం.